చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కూరగాయల మార్కెట్లో అతిపెద్ద మార్కెట్ అంకాపూర్ కూరగాయల మార్కెట్లో రోజు వివిధ ప్రాంతాల నుంచి వెజిటేబుల్స్ తెస్తుంటారు. దాంతోపాటు మొక్కజొన్న ప్రతినిత్యం దొరుకుతుంటుంది. అసలు ఈ కూరగాయల మార్కెట్ నుండి ఎక్కడెక్కడికి కూరగాయలు పంపిస్తుంటారు, ఎక్కడి నుండి ఏమేమి కూరగాయలు తెస్తారు, దేంట్లో కూరగాయలు తీసుకొస్తుంటారు, అంకాపూర్కి సంబంధించి రైతులతో పాటు వివిధ ప్రాంతాల నుండి రైతులు కార్లు, బైక్లే కాదు వివిధ ఉన్నతమైన కార్లు కూడా కూరగాయలు తీసుకొస్తున్నారు. అసలు ఏ కార్లలో కూరగాయలు తీసుకొస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. నా పేరు బద్దంగంగారెడ్డి, మాది మునిపల్లి గ్రామం. మేము పొద్దున 6 గంటలకు వస్తాం మార్కెట్లకు. ఉల్లిగడ్డ అమ్ముతున్నాము, కాకరకాయ అమ్ముతున్నా, ఇక గోపి, టమాటా, మిర్చి. కాకరకాయ 600 ఉన్నది. ఉల్లిగడ్డ సతుకు గడ్డలు కాబట్టి 100 రూపాయలకు ఒకటి. గోపి కవరు 450 రూపాయలు. ఇవి ప్రస్తుతానికి అయితే ఓకే, కానీ మాకు కూరగాయలు ఏది కైకిలోది బాగా ఇబ్బంది ఉన్నది. దాని ద్వారా ఎక్కువ అంటే వండించలేకపోతున్నాం. నా పేరు వెంకటరెడ్డి, మాది అంకాపూర్. ఈ కూరగాయల మార్కెట్ వచ్చి అంకాపూర్కి వచ్చి దగ్గర 75-78లా చాలైంది మొదట. అప్పటి నుంచి ఇప్పటిదాకా కరోనా టైం కూడా ఏనాడు కూడా 360 రోజులు మా మార్కెట్ నడిచింది. ఈ మార్కెట్ ప్రత్యేకత ఏంటంటే ఒక్కటే, అంటే అంకాపూర్ ఒకటే కాదు, దగ్గర అంటే ఒక 5 మండలాల రైతులు ఇక్కడికి వస్తారు. పొద్దున 5:30 నుంచి చాలైతే 11:30-12 దాకా మార్కెట్ నడుస్తుంది. రైతులు తెచ్చేది ఏంటంటే తూకం వేసి దేరు డాలాలలో, చిన్న డాలాలలో పెట్టెలలో ఇచ్చి అంటే వాడు రైతుకు అవైలబుల్ ఉన్నదని వాళ్ళు నిర్దేశించారు రేట్. ఇది రైతు ఒక 10 రూపాయలు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఇచ్చుకుంటా పోతారు రైతులు. డైరెక్ట్ రైతు దగ్గర ఎవరన్నా మ్యారేజ్ ఫంక్షన్స్ ఎవరన్నా కానీ డైరెక్ట్ రైతు దగ్గర వచ్చి బార్గింగ్ చేసి అది తీసుకెళ్తారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఇక మొత్తం సిటీలకు, మన నగరాలకు సప్లై అవుతుంది. వాళ్ళ ఉంటారు ఓన్లీ. అది ఈ మార్కెట్కి అంటే కూరగాయలు దీనిలోకి రారు. ఓన్లీ అది టమాటా ఒక్కదానికి వస్తారు. మధ్య దళారులు అంటే ఒక టమాటా ఒకటే. వేరే వాళ్ళు కూడా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వస్తారు. మధ్యదాని వాస్తా అంటే ఒక టమాటా ఒకదానికి, మిగతా కూరగాయలంతా డైరెక్ట్ ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు రైతుల దగ్గర. అయితే బాగానే ఉన్నది. వచ్చిన పరిపాలన కూడా ప్రభుత్వంది మంచిగా ఉన్నది. మాకు సంతోషమే అనిపిస్తుంది. ఎంతకన్నా ఇబ్బంది ఏం లేదు. మార్కెట్ మబ్బులు 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మంచిగా 8-9 దాకా మార్కెట్ మాల అమ్ముకుంటాం రైతులం మేము. కొనే వాళ్ళకు కూడా ఇప్పుడు జర కౌలు చేసుకొని అమ్ముకుంటాము పొద్దున. ఇక సాయంత్రము వంకాయలు, బీరకాయలు, అవి సొరకాయలకు వస్తాము. పొద్దున ఆకుకూరలు వీక్తాము ఆడిపోవద్దని వచ్చి తీసుకొచ్చి 9 గంటల దాకా అమ్ముకుంటాం. అప్పటికి మార్కెట్ అయిపోతుంది సార్. అట్లా. నా పేరు నవీన్, మా గ్రామం అంకాపూర్. మేము రోజు పొద్దున మార్కెట్కి పొద్దున 6 గంటలకు వస్తాం. కూరగాయలు అమ్ముతాం, కొత్తిమీర, పచ్చకూర, అన్ని కూరగాయలు దొరుకుతాయి. ఎంతో మంది ఫంక్షన్లకు వచ్చి ఎంతో మంది కూరగాయలు తీసుకుపోతారు ఇక్కడికి వచ్చి. బండ్లు స్టాండ్ టమాటాలకు ఇట్లా వీటికి తీసుకురావస్తుంది. ఈ చిన్న కూరగాయలు కొత్తిమీరకి ఇట్లా అలకా ఉంటాయి కాబట్టి స్టాండ్ వాడడం. దీనికి టమాటాలకు, బీరకాయలకు స్టాండ్లు వాడతాం. అవి బాగా పెద్ద సైజు ఉంటాయి అన్న, అట్లా అందుకోసమే స్టాండ్లు వేసుకొస్తారు. ఇప్పుడు స్టాండ్ ఎందుకు వేయించుకున్నా అంటే ఇప్పుడు ఆటో కిరాయి గిట్ల ఇవ్వాలి, అందుకోసమే బైక్ల మీద స్టాండ్ వేయించుకొని మనకు చార్జెస్ సేఫ్ అందుకోసమే బండి మీద తీసుకొస్తాం. ఆరుమూరులో మేము ఇసపల్లిలో ఉంటాం కిరాయికి. ఆరుమూరుకి పోయి తీసుకుపోయి అమ్ముతాం కూరగాయలు. ఇక మాకు బట్టి 100 రూపాయలు, 130 రూపాయలు ఇట్లా కిలో వస్తాయి. దాని ప్రకారం మేము 10 రూపాయలు లాభం మీద చూసుకొని మేము అమ్ముతాం కూరగాయలు అన్నీ. ఇక పడతలు ఉంటే పడతలు ఉంటుంది, లేకపోతే ఇక కాపోలే బాగా కూరగాయలు వస్తున్నాయి కదా, ఒకరోజు తీసుకుపోయి 300 అమ్ముతున్నాము. అంతే ఉందన్న. ఏం కూరగాయలు అంతా పిరమే ఉన్నాయి కదా. టమాటా ఒకటే అగ్గు ఉన్నది. ఇక మిగతా అన్ని కూరగాయలు పిరమే ఉన్నాయి. 100 రూపాయల కిలో బీరకాయలు వస్తున్నాయి, 100 రూపాయల కిలో బెండకాయలు వస్తున్నాయి, అన్నీ పిరమే ఉన్నాయి. 30 పావులు 50 అద్దెకులు అనగానే మంది సుఖ తీసుకుంటలేరు. అంత కొన్నందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతే సార్. మేము వ్యాపారం చేయబోయి 2-3 ఏళ్ళ బాగానే ఉంది. ఇప్పుడే కొంచెం డౌన్ ఉన్నది కానీ ఇప్పుడు ఎట్లా బాగానే ఉంది, మంచిగానే అమ్ముతున్నాం.
కరోనా టైంలో బాగానే ఉండే సార్. ఇక అవి 2 గంటలే ఉండే కదా, మంచిగానే అమ్ముడు పోయినాయి కూరగాయలు. అప్పుడు లాభం మంచిగానే ఉండే, కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది. వెళ్తలేవు, పైసలు వెళ్తలేవు. ఇప్పుడు కైకిలు సుఖం వెళ్తలేదు, ఇప్పుడు ఇబ్బంది అవుతున్నది. ఏం చేద్దాం, ఇప్పుడు ఒక తీర ఉండదు కదా అట్లా. మేము బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు ఇవన్నీ ఆకుకూరలు ఇడిసిపెట్టిగా అన్ని తీసుకుంటాం. కాపులకు ఆకుకూరలు వెళ్తాయి కాబట్టి మేము మిగతా కూరగాయలు తీసుకుంటాం, కొనుక్కొని అమ్ముతాం. నా పేరు గడ్డం రూపాల గంగారెడ్డి. మా జక్రాన్పల్లి మండలము, జక్రాన్పల్లి గ్రామం. నేను గత 15 సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తున్నాను. కూరగాయలు ఇక్కడ అంకాపూర్ మార్కెట్లో పొద్దున వచ్చి హోల్సేల్ మార్కెట్ డైలీ జరుగుతుంది 5 గంటల నుంచి 9 గంటల దాకా. ఇక్కడ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఎక్కడ పక్క జిల్లాలు మొత్తం, మన నిజామాబాద్ జిల్లా అంతా పక్క మండలాల నుంచి నిజామాబాద్లో వెజిటేబుల్ మార్కెట్ అతిపెద్ద మార్కెట్ అంకాపూర్ గ్రామంలోనే జరుగుతుంది. అదేవిధంగా జక్రాన్పల్లి మండలము మొత్తము ఆర్మూర్ మండల్, మాక్లూరు మండల్, బాల్కొండ మండల్ నుంచి ఇక్కడికే కూరగాయలు ప్రతి ఒక్క రైతు హోల్సేల్ అమ్మడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఎంత నీకు తీసుకొచ్చినా కానీ మార్కెట్కు మాలు మార్కెట్ రేటును బట్టి తొందరగానే ఇక్కడ సెల్లింగ్ అవుతుంది. అమ్ముకొని వెంటనే తొందరగా డబ్బులు తీసుకొని మనము ఇంటికి వెళ్ళవచ్చు. రేటు అంటే మార్కెట్ డిమాండ్ను బట్టి ఉంటుంది. ఇక్కడ మన బయట మార్కెట్ నిర్మల్ కానీ, బ్రోకర్ కానీ అక్కడ డిమాండ్ ఉంటే ఇక్కడ డిమాండే ఉంటుంది. గత సంవత్సరం కాకరకాయలకు 400లకు బాక్సు తగ్గిపోలేదు. ఈ సంవత్సరం అయితే 550 నుంచి 650 దాకా వెళ్తుంది. మేము ట్రాన్స్పోర్ట్ అయింది అక్కడ తోటలో తెంపుకొని కార్లా తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ హోల్సేల్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కార్లు, బండ్లు ప్రతి ఒక్క రైతు జక్రాన్పల్లి మండలం మొత్తం ఇక్కడికే ఎక్కువ సెల్లింగ్. మన 4-5 మండలాల నుంచి నిజామాబాద్ మార్కెట్ కన్నా ఇక్కడ అంకాపూర్ గ్రామంలో చాలా కొనుగోలుదారులకైనా కానీ ఫ్రెష్గా ఉంటాయి. మంచి నాణ్యమైన కూరగాయలు దొరుకుతాయి, అందుబాటులో ఉంటాయి. ఇది అంకాపూర్ కూరగాయల మార్కెట్. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిరోజు ఈ అంకాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల రైతులే కాదు, దీని మీద ఎంతోమంది ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఉదాహరణకి రైతులు కూరగాయలు పండించి మార్కెట్కి తీసుకొస్తుంటే ఇక్కడ వ్యాపారులతో పాటు హమాలీలు, అదేవిధంగా రోజువారీ కూలీలు కూడా దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. మొత్తంగా చూసుకోవచ్చు అంకాపూర్కి తీసుకొచ్చిన కూరగాయలు, వంకాయలు కానీ, టమాటాలు కానీ, మిర్చి కానీ, ఇంకా వివిధ రకాల ఏ కూరగాయలైనా సరే ఇక్కడ నుండి వివిధ రాష్ట్రాలకు, వివిధ ప్రాంతాలకు పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా అంకాపూర్కు ఫేమస్ మొక్కజొన్నతో పాటు ఇక్కడ కొత్తిమీర అంటే ఎంతో ఫేమస్. ఈ కొత్తిమీరలకు సంబంధించి దీనికి ఇక్కడ రైతుల దగ్గర నుండి ఎకరాలు కొనుక్కొని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దీన్ని 10 రూపాయలకు, 100 రూపాయలకు కట్టల మాదిరిగా ఇలా కడుతుంటారు. ఇలా కట్టిన దీని మీద కూలీలు కూడా ఎంతోమంది ఆధారపడుతుంటారు. ఎందుకంటే రైతుల దగ్గర గంపగుత్తగా కొనుక్కొని వచ్చి వ్యాపారస్తుడు ఇక్కడికి వచ్చి దీన్ని విడివిడిగా చేసి వ్యాపారం చేసుకుంటారు కనుక ఖచ్చితంగా దీని మీద ఒక రైతే కాదు దీని మీద బతకడం. కూరగాయల మార్కెట్ అంటేనే వివిధ రకాల కూరగాయలు, అదేవిధంగా దీనిపైన ఆధారపడే జీవనం సాగించే వాహనాలు కానీ, దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ చేసే బొలోరో వాహనాలు కానీ దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తానికి దేశంలోనే ఎంతో ఫేమస్గా పేరుగాంచిన అంకాపూర్, దాంతోపాటు కూరగాయలకు కూడా ఎంతో పేరుగాంచింది. ఈ ప్రాంతంలో ఎంతోమంది జీవనం సాగిస్తూ ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు, ఉత్తమంగా పంటలు పండించే రైతులు కూడా ఉంటారు. ప్రత్యేకంగా కూరగాయలు సాగు చేసే రైతులు అత్యధికంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అంకాపూర్ మార్కెట్కే కూరగాయలు తీసుకొస్తే మాకు ధరలు బాగా వస్తాయనే కోణంలో కూడా ఉదయం 5 గంటల నుండి ఇక్కడ రైతులతో పాటు వ్యాపారస్తులు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఎవరికి కావాల్సిన వారి వస్తువులు, కూరగాయలు కానీ, అదేవిధంగా మిగతా ఏ వస్తువైనా సరే మార్కెట్లో ఎలాంటి వస్తువైనా సరే ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి వీరన్నింటిని తీసుకొని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు రవాణా చేస్తుంటారు. దీంతోపాటు ఇతర రాష్ట్రాలు ఏదైనా పక్కనున్న మహారాష్ట్ర కూడా ఈ ప్రాంతం నుండి వచ్చి కూరగాయలు కొనుక్కపోయే పరిస్థితి. కాబట్టి ఇక్కడ నుండి ఈ అంకాపూర్ మార్కెట్ అయితే ఎంతో ఫేమస్గా పేరొందింది. దీంతోపాటు ఈ అంకాపూర్ అంటేనే అంకాపూర్ గ్రామంలో వివిధ రకాలైన కార్లు. ఒకప్పుడు అంకాపూర్ గ్రామానికి మారుతి కారు మొదటగా అంకాపూర్ గ్రామానికి మారుతి కారు 100 మారుతి కార్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో
పేరుగాంచింది. అదే కోణంలో కూడా ఇక్కడ రైతులు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయానికి సంబంధించి ప్రతి కారును కూడా వాడుతుంటారు. ఇక్కడ మెర్సిడీస్ బెంజిల్ కార్లతో పాటు కూరగాయలు కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంకాపూర్కు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా కూరగాయల మీద ఆధారపడి పంటలు పండిస్తారు. కాబట్టి భూములన్నీ కూడా ఎప్పుడు అంటే 2 నెలలు 3 నెలలకు ఒక పంట వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూరగాయలు పండిస్తే అధిక లాభాలు ఉంటాయనే ఉద్దేశం మీద కూరగాయల సాగుపై అత్యధికంగా మొగ్గు చూపుతారు. కనుక అంకాపూర్ మార్కెట్ ఫేమస్ అయింది. ఈ మార్కెట్లో రోజువారీగా జీవనం సాగిస్తున్న వేల సంఖ్యలో మంది కూలీలు అదేవిధంగా రైతులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రైతాంగం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. కూరగాయల సాగుకు మొగ్గు చూపాల్సిన అవసరం, రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉంది. కాబట్టి దాని మీద ఆధారపడి జీవనం సాగించి వేల మంది ఉపాధి పొందుతారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.